హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సహర్ష్ అండ్ ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం ఈ భూమి మీద కొందరు వ్యక్తులు ఇప్పటికీ బ్రతికే ఉన్నారని, వారికి మరణం లేదని మీకు తెలుసా? వారినే సప్త చిరంజీవులు అని అంటారు. వారు ఎవరో, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సప్త అంటే 7, చిరంజీవులు అంటే మరణం రాని వాళ్ళు. అందులో మొదటివారు అశ్వత్థామ. గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ. కురుక్షేత్ర యుద్ధం చివరిలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు మరియు ఉత్తర గర్భంలోని శిశువును చంపడానికి ప్రయత్నించినందుకు శ్రీకృష్ణుడు ఇతన్ని శపించాడు. నుదుటిపై ఉన్న మణిని తీసేసి ఒళ్ళంతా పుండ్లతో కలియుగం అంతమయ్యే వరకు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా తిరుగుతావని శ్రీకృష్ణుడు ఇతనికి శాపం పెట్టాడు. ఇప్పటికీ నర్మదా నది తీరంలో అశ్వత్థామ కనిపిస్తాడని చాలామంది నమ్మకం. రెండవ వారు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి రాక్షసరాజు. రాక్షసరాజు అయినప్పటికీ ఈయన గొప్ప ధార్మికుడు, అంటే ధర్మాన్ని పాటించేవాడు. తన దానగుణంతో దేవతలను కూడా మెప్పించాడు. వామనావతారంలో వచ్చిన విష్ణువుకు 3 అడుగుల నేలను దానమిస్తూ తనను తాను అర్పించుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చిన విష్ణువు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భూమిపైకి వచ్చి తన ప్రజలను చూసే వరం ఇచ్చాడు. అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు. మూడవ వారు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుదేవుని స్వరూపం. ఈయన 4 వేదాలను వేరువేరు భాగాలుగా చేశారు. 18 పురాణాలను మరియు మహాభారతాన్ని మనకు ఇచ్చారు. ఈయన గొప్ప తెలివితేటలు కలవారు. జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడానికి ఈయన చిరంజీవిగా హిమాలయాల్లోని బదరికాశ్రమంలో ధ్యానంలో ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. 4వ వారు హనుమంతుడు. ఈయన శ్రీరాముని పరమభక్తుడు. రావణుడు సీతమ్మను లంకకు తీసుకెళ్ళినప్పుడు కొన్ని నెలలు శోకంలో ఉంటుంది. హనుమంతుడు రాముని సందేశం ద్వారా సీతమ్మ శోకాన్ని తొలగించాడు. అందుకు సీతమ్మ హనుమంతుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది. ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉంటారు. కలియుగం అంతమయ్యే వరకు భక్తులను రక్షించడానికి ఆయన గంధమాదన పర్వతంపై నివసిస్తున్నారని నమ్మకం. 5వ వారు కృపాచార్యుడు. ఈయన కౌరవ పాండవుల కులగురువు. ఈయన పక్షపాతం లేకుండా ఏది సరైందో అదే చేసేవారు. యుద్ధం ముగిశాక పాండవుల మనవడైన పరీక్షిత్తుకు రాజుగా ఎలా ఉండాలో నేర్పించడానికి ఈయనకు మరణం లేని వరం లభించింది. 6వ వారు పరశురాముడు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. ఈయన తండ్రి ఆజ్ఞను పాటించడం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే గొప్ప పితృభక్తుడు. కలియుగం చివరిలో రాబోయే కల్కి అవతారానికి గురువుగా ఉండి వారికి యుద్ధ విద్యలు నేర్పించడానికి మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేస్తున్నారని నమ్మకం. 7వ వారు విభీషణుడు. రాక్షస కులంలో పుట్టిన అధర్మాన్ని ఎదిరించి ధర్మం వైపే నిలబడ్డాడు. సొంత అన్న రావణుడిని వదిలి శ్రీరాముని పాదాలను ఆశ్రయించాడు. రక్తం కంటే ధర్మమే గొప్పదని చాటి చెప్పిన చిరంజీవి విభీషణుడు. నేటికి లంకాపురిని పాలిస్తున్నాడని ప్రజల నమ్మకం. ఈ 7గురు వేర్వేరు యుగాలకు చెందిన వారైనప్పటికీ నేటికి మన మధ్య ఉన్నారని శాస్త్రాలు చెప్తున్నాయి. వీరిలో కొందరు మనకు జ్ఞానాన్ని బోధిస్తే మరికొందరు ధర్మం కోసం నిలబడాలని నేర్పిస్తున్నారు. సో మీలో ఎంతమందికి సప్త చిరంజీవుల గురించి ముందే తెలుసో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.